ఇటీవల టీడీపీ నాయకులు హరికృష్ణ వైసీపీ మీడియా సమావేశాలు నిర్వహిస్తే మెడలో పలకలు వేస్తామని అన్నారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, లేదంటే మేమే నీ దగ్గరకు వస్తాం, మెడలో ఏం పలకలేస్తావో చూస్తామని బుచ్చి వైసీపీ అర్బన్ అధ్యక్షులు షేక్ షాహుల్ టీడీపీ నాయకులు హరికృష్ణకు సవాల్ విసిరారు. బుధవారం నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చిని అభివృద్ధి చేసింది వైసీపీనని అన్నారు. నగర పంచాయతీలు చేసి సెంట్రల్ లైటింగ్, అమృత పథకం, నుడా గ్రాంట్ వంటి వాటిలో నిధులు తేవడం జరిగింది. మీ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలన్నారు. బూడిపల్లి కాలువ పూడిక పైపైనే చేసి నిధులు కాజేశారన్నారు. చర్చకు రమ్మంటేనేమో వస్తామన్నారు. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలన్నారు. ఒక టీడీపీ నాయకుడు హరికృష్ణ అనే నాయకుడు నిన్న ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడంటే, మీరు కానీ ఈసారి ప్రెస్ మీట్ కానీ పెడితే మీ మెడలకు పలకలేస్తామని చెప్పారు. అయ్యా, మేము నిజాలే మాట్లాడతాం, అబద్ధం అనేదే మాట్లాడడం. ఎందుకంటే మేము నేర్చుకుంది నిజం. నువ్వు ఎక్కడికి రమ్మన్నా, ఏ సెంటర్కి రమ్మన్నా మేము వస్తాం. మీ ఏ పలకలు వేస్తామో చూపించు, లేదంటే పెట్రోల్ ఖర్చు కూడా వేస్ట్ నీకు, మేమే వచ్చి నీ దగ్గర కూర్చుతాం. ఆడగా ఏదే సమాధానం మాకు చెప్పునైనా, ఎందుకైనా ఈ పల్లె మాట్లాడతావు? ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి నీతి నిజాయితీగా మాట్లాడు. మేమేదో అభివృద్ధి చేయలేదని చెప్తున్నాం. మేము అభివృద్ధి ఎందుకు చేయలేదు? 3 ఏళ్లలో మేము నగర పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ప్రసన్న కుమారి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమృత పథకం కింద 85 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చారు. అదే విధంగా నుడా గ్రాంట్ 16 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చారు. విధంగా 1,60,00,000 పెట్టి సెంట్రల్ లైటింగ్ తీసుకుని వచ్చారు. అదే విధంగా 15th ఫైనాన్స్ వస్తే 2 కోట్ల రూపాయలు, అది కూడా మీ తెలుగుదేశం 2 టీడీపీ కౌన్సిల్ గెలిచిన మీకు కూడా ఇచ్చామైనా మేము ఇక్కడ ఎక్కడ పక్షపాతం ఇక్కడ మేము చూపించలేదు. ఈ రోజు నిన్న ఒక కార్యక్రమం మున్సిపల్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ లో 28 లక్షల రూపాయలు వస్తే ఆ ఫండ్ మా కౌన్సిలర్కి ఎవరేయకుండా మీ బినామీ నాయకులు పెట్టి మీ టీడీపీ నాయకులే ఆ పనులు చేస్తున్నారు. ఆ పనులు కూడా సక్రమంగా లేవు. కావాలంటే వచ్చి చూసుకోమనండి, లేదా మీ దమ్ము ధైర్యం ఉంటే రాండి. ఆ పనులు మీరు చేశారా లేదని మేము నిరూపిస్తాం. ఏ విధంగా చేశారనేది పూడిక తీయమని చెప్పిస్తే పైన పూడికలు తీసి ఆ పూడిక మొత్తం పైన వేసేసి 4 లక్షల ఒక గురపల్లి కాలం మీద 5 లక్షల రూపాయలు ఉంటే 4,80,000 రూపాయలు తీసుకుని మీరు తీసుకున్నారు. ఈ విధంగా మీరు సంపాదించుకుంటున్నారు. మేము ఏ రోజు కూడా మీకు అడ్డు వాళ్ళ మాట్లాడేటప్పుడు నీతి నిజాయితీగా మాట్లాడండి. మేము ఏ రోజుగా తర్వాత మేము ఇప్పు జారీ చేసామే కానీ మేమేం చేయాల మీ గురించి ఎక్కడ ఏమీ మాట్లాడడం లేదు. దయవుంచి అయినా మాట్లాడేటప్పుడు మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ గురించి కానీ మా రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కడ కూడా అవాకులు చవాకులు చెప్పవాకండి. ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే రాండి, నిజంగా కూర్చొని మాట్లాడుకుందాం. మీరు కానీ మేము కానీ.